వచ్చేసిందా మనం ముచ్చట చూద్దాం కానీ ముందుగా హెడ్లైన్స్ చూడాలి కదా. మళ్ళా పోటీ చేయడట జేసీ సారు. తీన్మార్ డైలాగులు ఎవరు వేల్సాలే సారు. ఫీజులు సంచెడు, చదువు దోషుడు, ప్రైవేట్ స్కూళ్ళు ఫుల్ దోసుడు. అప్పుడే వణికిస్తుంది చలికాలం, ముంగటి ఇంకెట్లుంటదో దాని బలం. సెక్యూరిటీ అడుగుతున్న సత్తి. You see, Safitri, don't want you get out from me. I front you said there's only political news and fourth floor coming. What is the problem of aeronautical engineers? So many steps at all, but not coming me. ఇప్పుడు ఎవ్వలైనా 4 రూపాయలు ఖర్చు పెట్టేది లాభాల కోసమే, నష్టాల కోసం ఎవ్వలన్నా ఖర్చు పెడతారా? రాజకీయం కూడా అంతే. ఫస్ట్ పావులా ఖర్చు పెడతారు, వెనక సిరి 10 రూపాయలు సంపాదిస్తారు. ఎవడయ్యా పైసలు తీసుకోకుండా ఓట్లేసింది? అందరు ఆ బాప్తోళ్ళే. ఇట్లా నిజాలు మాట్లాడే లీడర్లు ఎంతమంది ఉన్నారు ఈ రోజులల్లా? పబ్లిక్ నన్ను పాయిరంతో గెలిపించిండ్రు, నేను చేసిన మంచి పనులే ఇవాళ నన్ను గెలిపించినాయి. ప్రజాసేవ చేసుకునే భాగ్యం కోసమే నేను రాజకీయంలోకి వచ్చిన, పైసల కోసం నేనేనాడు పాకులాలే అనే లీడర్లు ఈ రోజులల్లా. మరి గిసొంటి ఉత్తమ లీడర్ ఎవరో మీరే చూడండి. మన రాయలసీమ రత్నం జేసీ దివాకర్ రెడ్డి సారు చాలా గొడ్డు నిర్ణయం తీసుకున్నాడు. నెక్స్ట్ ఎలక్షన్లకు నేను పోటీ చేయను, మళ్ళా ఎలక్షన్లో పోటీ చెయ్యడట. నేనెవరా ప్రధానమంత్రి ఏదైనా ఇంకో మాదిరి ప్రయత్నం చేస్తామనే దానికి నా శక్తి నాకు తెలుసు. ప్రధానమంత్రి స్థాయికి పోలేను, నా బలం నాకు తెలుసు అంటున్నాడు. ఇంత క్లారిటీ అందరు లీడర్లకు ఉంటే బాగుండే. 30-40 ఏళ్ళు రాజకీయంలో ఉన్నావు, మళ్ళా నువ్వేం కోరుకుంటున్నావు సారు? ఎవడో వాడు దివాకర్ రెడ్డి అనేవాడు ఉండనయ్యా, ఏదో రెండు మంచి పనులు చేసిపోయాడు అని అనిపించుకోవాలనేటువంటి ఒక తహతహ మాత్రం నాలో. అనంతపురాన్ని ఏం డెవలప్మెంట్ చేసినావో మేము వచ్చి చూడలేదు, కానీ ఇప్పుడున్న రాజకీయాలను మాత్రం ఉతికేరేసినావు సారు. పిప్పర మెట్ల లెక్క ఓట్లు కొనుక్కున్నాం అన్నావు. వ్యాపారం చేస్తున్నాం కాబట్టే ఎలక్షన్ల కోట్లు ఖర్చు పెట్టినవని ఒప్పుకున్నావు. పబ్లిక్ కు సర్కార్లు ఎన్నడో దూరమైనవి అన్నావు. ఇంత యథార్థంగా ఇంకెవ్వరు మాట్లాడలేరు సారు. కడుపులేం దాచుకోకుండా మాట్లాడే లీడరు నువ్వు ఒక్కనివే సారు. నువ్వు కూడా రాజకీయంలోకి వెళ్ళి బయటకు వస్తే అందులో జరిగే తప్పొప్పులు మాకెవ్వరు చెప్తారు సారు. మళ్ళీ పార ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటే మంచుకుంటా సారు. ఓ రామయ్య, మీ పిల్లగాళ్ళని ఏ బల్లే చదివిస్తున్నావు? ఏ బల్లేముంది మళ్ళన్న, మా ఇంటి దగ్గర సర్కార్ బడి ఉన్నది కదా, అందులోకే తోలుతున్నా మా ఇద్దరు పోరగాళ్ళను. ఏదో ఇక వాళ్ళ చదువు వాళ్ళు చదువుతున్నారు. అవుగాని మరి మీ పిల్లల్ని ఎందుకు తోలుతున్నావే? నేను సర్కార్ బడికి తోలుతానా? మా పిల్లల్ని మంచిగా ఇంగ్లీష్ కాన్వెంట్లు వేసిన, అందులో సీటు దొరకడే చాలా కష్టం తెలుసా. లక్షల రూపాయలు పెట్టుకున్నా. రోజు బస్సులనే పోతారు, బస్సులనే వస్తారు. ఇంటికాడికి వచ్చినాక కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడతారు మా పిల్లగాళ్ళు. ఇగో ఇట్లుంటాయి ముచ్చట్లు. కానీ పైసలు పెట్టుకుంటున్న ప్రైవేట్ చదువులు ఎట్లున్నాయో ఓ పారు చూడండి. ఫీజులు సంచెడు, చదువులు దోషడన్నట్టే ఉన్నది కదా ప్రైవేట్ స్కూళ్ళ సక్కదనం. సర్కారు చదువుల ఆఫీసర్లు చెప్పకుండా పోయి చెకింగులు చేస్తే బట్టీల భాగోతం బయటపడ్డది. టీచర్ అమ్మ టిక్కులు కొట్టించిన ప్రశ్న జవాబులు బట్టి పాస్ అవుతుండ్రట పరీక్షలల్లా. ఇక యూనిట్ టెస్ట్లని అవ్వని ఇవ్వని పెడతారు కదా, ముందుగానే పేపర్ లీక్ చేస్తుండ్రట. హీగేముంది, అబ్బా మావోనికి 25కి 24 మార్కులు, మా బుచ్చికి 100కు 95 అని మురిసిపోతారు మమ్మీ డాడీలు. ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువులు చెప్పటోళ్ళ గురించి ఈసారిస్తే ఎక్కాలు చక్కగా రానోళ్ళు కూడా లెక్కల మాస్టర్లు అవుతుండ్రట. పాండబ్బా అంత అర్రలా మందం దోలుడు మన అందరికి తెలిసిందేనాయే. ఇక ఈ బల్లల్లా అన్నిటికంటే మంచిగున్నది ఏంటంటే పిల్లల హాజరు. డుమ్మాలు కొడితే ఫైన్లతోని పైకం వింటారు కాబట్టి ఇది కరెక్ట్ గా నడుస్తుంది అన్నట్టు. ఇవన్నీ ఆఫీసర్ల చెకింగ్ల తేలిన ముచ్చట్లు కాబట్టి జర అమ్మా నాయనలు ఓ పారి ఆలోచన చేసుకుంటే మంచిగుంటది. అయ్యా సర్కార్ సార్లు ప్రైవేటోళ్ళ పనితనం కళ్ళ నిండా చూసిండ్రు కదా, ఇక గవర్నమెంట్ బళ్ళను సక్కదిద్దే పనిలో పడుండ్రి. గప్పుడు పోరగండ్లంతా ఇట్రోకే మల్లుడు ఖాయం. పుర్రెకో బుద్ధి, ఊరుకో తీరు నిరసన ఉంటది. ఆనాకాలంలో రోడ్లు బాగలేకుంటే నాట్లేస్తారు, కొందరు గాలమేసి షాపులు పడతారు, ఏదన్నా సమస్య ధర్నాలు చేస్తారు, దీక్షలు పడతారు, రోడ్ల మీదకి వచ్చి బస్సులు లాపేస్తారు. బువ్వ ముట్టకుండా కూసున్న కాంచెల్లి లేవకుండా కఠినమైన దీక్షలు చేస్తుంటారు కొందరు. నదిలో నిలబడి జల దీక్షలు చేస్తుంటారు. నడుమ ఇంకింత ఎక్కువ పబ్లిసిటీ రావాలనుకునేటోళ్ళు రోడ్ల మీద నున్నగా గుండు గిక్కిపించుకుంటుర్రు. కానీ గీళ్ళు ఏం చేసిండ్రో చూడుండ్రి.
భక్తులు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసినట్టు బాధితులు మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేసిండ్రు. 1 కాదు 10 కాదు 109 ప్రదక్షిణలు అంటే చిన్న ముచ్చట్నా? ఇంతకు వీళ్ళేం బాధితులో తెలుసునా? అన్నా జర చేతుల కాగితం ఇటు చూపెట్టే చదివిన్రా? పట్నంలో కొత్తగా పెట్టిన పాయకానలు అధ్వానంగా ఉన్నాయి. కడిగి పిచ్చి వాడకలకు దేండ్రని ఒక సంఘపోళ్ళు గిట్ల ఎరైచీగా నిరసన చేసిండ్రు. ఇగో గిజోంటి సోప్ టాప్ టాయిలెట్స్ 109 పెట్టిరట ఆఫీసర్లు. లెక్క సరిపోవాలి అని 109 మాటల ఆఫీస్ చుట్టూ తిరిగిండ్రు. ఇంకా నయ్యం 1009 పెట్టలే. వావో తిరగలేక ఎన్ని తిప్పలవును. గీ అన్నైతే ఏలే దించుతలేడు. మీ బాధలు మున్సిపాలిటీ వాళ్ళకి అర్థమయ్యే ఉంటాయి తీయండ్రన్నా. ఇక ఇంటికి పోయి ఉడుకు నీళ్ళతో తానం చేసి మనిషికింత జెండు బాంబు రుద్దుకోండ్రే. సార్ నమస్తే. తెలంగాణ స్టేట్ పాపులర్ సార్ మీ రిపోర్టర్ కమింగ్ సార్. ఐ వాంట్ సీక్రెట్ వన్ సీక్రెట్. మావాడేంది మళ్ళా కోటేసిండు. సత్తిగా ఓన్లీ 3-4 సెక్యూరిటీ గార్డ్స్. ఐ వాంట్ 1 వెహికల్ 2 బ్లాక్. సత్తి నీకు పోలీసు వాళ్ళతో లేదురా? Secretaries is between not coming. You start talking to me na? Understanding? What is the problem of you? నే ఏసీఎం ఇట్లా సెక్యూరిటీ ఇయాలంటే మేము కష్టం. మేము No sir, please sir, I respected sir and request commissioner office talk to him. ఓకే మీరు మీ ఫోన్ తో మాట్లాడండి. No, this only connection. రే అట్లా పోలీసు వాళ్ళతో వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడితే నీ పెళ్లి చేస్తారు బిడ్డ. ఏమనుకుంటున్నావు? సార్ ఆడేదో తెలియక మాట్లాడుతాండే ఏమనుకోకుండ్రి. Sir, excuse me. Yes, good morning. I want to take right now. I am center stand in understanding position. But you are door understanding, but not keep rolling. But is that understanding? గోమార్లక వట్నమేంద్రా నువ్వు? నీ యవ అర్థం పర్థం కాకుండా మాట్లాడుతున్నావు. No, Safitri, doesn't understanding, doesn't. You mean that only secret guard I mean. That's why coming. What are you talking? But nonsense. It helps. ఏమోరా నాయన ఇంట్లో సెక్యూరిటీ గార్డ్ ఒకటే అర్థమైంది. ఏటీఎం కాడ బ్యాంకుల కాడ ఉంటారు చూడు ఆలేనా? That's only me comfortable till secret guards only machine guns. People threatening. ఏమైందిరా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? It's a democratical country. Where is democracy? I want ethical support globalization corridor. It's not reachable. You understanding me? నాయన నీకు దండం పెడతారా బాబు? నువ్వేం మాట్లాడుతున్నావు ఒక్క ముక్క అర్థమై తొట్టు. You don't understanding my problem. నీకు ఎన్న అర్థమైంది కాబట్టి సత్తిగాడు పోలీసు వాళ్ళను సీక్రెట్ గార్డులను అడుగుతున్నాడు. ఏంటి నీకు సెక్యూరిటీ గార్డ్స్ కావాలనా? నీకెందుకు ఇస్తారా? You see, Safitri, don't want you get out from me. I front you said this only political news and 4th floor coming. What is the problem of aeronautical engineers? That's the engineers in builders, but in attachments. So many steps at all, but not coming me. This is my program. అంటారు చూడాక గాయనకి ఇచ్చారు నాకెందుకు ఇయ్యారు? ఓ నీ కథల మనవాడా. అర్ణబ్ గోస్వామికి వై కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చిండ్రు అదేనా? దాని గురించి నువ్వు మాట్లాడేది? Yeah. You coming to find. I don't want the XYZ last category secret guards. Only ABCD first line. I want secret guards ABCD. Anyone? ఒరే ఎక్స్టేడ్ కేటగిరీ సెక్యూరిటీ అంటే పిఎంలకి సీఎంలకి క్యాబినెట్ హోదా ఉన్నోళ్ళకి ఇస్తారా? నీకు ఇయ్యరు. మళ్ళీ ఇంగ్లీష్ ఛానల్ బగ్గోల్ రేట్ ఆయనకి ఎందుకు ఇచ్చారు? నాకెందుకు ఇయ్యారు సెక్యూరిటీ గార్డులను? ఐ వాంట్ టు దిస్ నైట్ నో సాఫిట్రీ. నాకు తెలవాలి. అంటే యురి ఉగ్రవాదుల దాడుల గురించి పాకిస్తాన్ వాళ్ళని పొట్టు తిట్టిండు. అట్లా తిట్టినందుకు ఆయనకు థ్రెట్ ఉన్నదట, అందుకే ఇస్తారు. నీకెందుకు ఇస్తారా? మళ్ళీ నేను కూడా ఈ లేకర్నే కదాక నయీం గుండెగాడు ఆన్నేసి పడేసిండు ఈయన్ని సంపేసిండు అంట అని చెప్పిన కదాక నాకేమన్నా అయితే నయీం గారు చచ్చేవాయే ఇంకేవాళ్ళ నిన్ననేది? నయీం చచ్చిపోయినా కూడా నయీం అసొంటి వాళ్ళు మస్తు మంది ఉన్నారంట అక్క. వాళ్ళు వచ్చి నన్ను ఏమన్నా చేస్తే మస్తే. ఇక గట్ల సెక్యూరిటీ విలేకరులకు ఇస్తే జిల్లాకి మండలాలకి ఇంకెంత మంది ఉంటారా? వాళ్ళందరికి ఇయ్యాల. ఇక బిత్తిరి సాఫిత్రి యూ టోటల్ డిప్లొమాటికల్లీ బికాస్ ఓన్లీ సత్తి టెలింగ్ పీపుల్స్ వార్తలని. యూ డోంట్ నో అండర్స్టాండింగ్. ఏంద్రా నీ బాధ? నువ్వు ఒక్కనివే నయీం గారి గురించి ఆర్త చెప్పినవారా? బుచ్చన్న సార్ చెప్పలేదా? సంగప్ప సార్ చెప్పలేదా? సంపతన్న చెప్పలేదా? వీళ్ళందరూ చెప్పారు కదా. వాళ్ళు ఏం చెప్తారు? అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఇంకా లోతుగా పరిశీలించి చూసినట్టయితే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి అదేవిధంగా మరి ఇంత లోతుగా పరిశీలించి చూసినట్టయితే
అంటే నానటాకల్నే పొద్దు గడిచిపోతుంది. ఇగో ఆర్నబంటే పెద్ద ఇలేకరి చాలా వద్దుల సంది పంచాదుల ఆర్తలు చెప్తుండని పగబట్టేదన్నా చేస్తారని సెక్యూరిటీ ఇచ్చిండ్రు. పంచాదుల ఆర్తలు అంటే నాకు శాత కావనుకుంటున్నావా? అమ్మ నేను ఒక్కొక్క మాట అన్నా అనుకో టీవీలను బంద్ చేసుకోవాలి. ఏమనుకుంటున్నావు? ఐ వాంట్ సెక్యూరిటీ గార్డ్స్ న్యూ నౌ ఓన్లీ. ఏమోరా నాయన నీకు దండం. నీ అజ్జకారు నోరుతను పెట్టుకుని నాకు బుద్ధి లేదు. నేను ఇయ్యారంటే నువ్వు వినవు. నీకు ఇష్టం వచ్చింది చేసుకో ఇక. దిస్ ఈస్ నాట్ డెమోక్రటికల్ కంట్రీ బట్ యు డిడ్ంట్ అండర్స్టాండింగ్ వాట్ ప్రాబ్లమ్ సాఫిట్రీస్ ఈస్. వాట్ ఈస్ దిస్? పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సోషల్ కాజ్. ఇట్ ఈస్ నో ఇష్యూస్. సీక్రెట్ గార్డ్స్ నో. ఐఎమ్ కోర్ట్ ఓపెన్డ్. యువర్ గేట్ ఓపెన్డ్. వచ్చేస్తున్నా. హౌస్ కమింగ్ సూన్. ఇప్పుడంటే జీన్ ప్యాంట్లు టీ షర్ట్లు షెడ్డీలు మిడ్డీలను వేసుకుంటున్నారు కానీ ఒకప్పటికి ఇవన్నీ ఎక్కడి కదా. అప్పటోళ్ళు వేసుకున్నవి కూడా చేనేత బట్టలే. శరక తిప్పి నూలు ఒడికి దారాలతోని బట్టనేసి తయారు చేసేది. గాంధీ తాత విదేశీ బట్టలు దొడగద్దని శరక బట్టి స్వదేశీ బట్టల ఉద్యమం కూడా తెచ్చిండు కదా. ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే గుర్తు చేస్తున్నాడు మన సారు. అర్రే మోడీ సారు ముద్దుగా కూర్చొని శరకతోని నూలు ఒడుకుతున్నాడు. గాంధీ తాతను గుర్తు చేస్తున్నట్టే అనిపిస్తుందిలే. ఆగు మళ్ళా చుట్టూ అమ్మలక్కలు కూడా శరకలు తిప్పుతున్నారు. మరి ఇలా గాంధీ తాత పుట్టినరోజు కాదు, చేనేత దినోత్సవం కూడా కాదు. మరికి ఇప్పుడుకి శరకలు ఎందుకు పెట్టినట్టు అని అనుకుంటున్నారు కదా. స్వయం ఉపాధి సంఘ పోలకు మంచి పెట్టిండ్రు. ఢిల్లీ పక్కకుండే పంజాబ్ రాష్ట్రం లుధియానాల 500 మంది ఆడోళ్లకు శరకలు వంచి ఇట్లా నూలొడికిండు. ఇక మీరు నేసిన బట్టలకు మస్తు గిరాకుంటే తిండ్రి. ఎందుకంటే మోడీ సార్ వేసుకున్న కోటునే కోట్ల గొంటరు. అసొంటిది ఆయన సురువు చేసిన శరాకల మీద నేస్తే నమో భక్తులు ఎగవడి కొనుడు గ్యారంటీ. అమ్మో ఆహా అబ్బో ఈ దేవుడా నాయన ఎక్కువ రుద్దుకోవద్దు, మేకప్ పోతుంది. ఈ చేతులేంద్ర నాయన ఇట్లా తెల్లగా పేలిపోయినాయి. ఇంటికి పోయినాక ఇంత వాసన రాసుకోవాలి. అబ్బా ఇంటికి పోయినాక రాత్రి బువ్వ తిని గిన్నెలు కడిగి వండుకొని తినాలంటే నాతో నైట్ అట్లేదురా నాయన. ఏ అన్న గా ఏసి తక్కువ చేయరాదుండ్రి, ఇప్పటికే చలి పెడుతుందంటే. చలికాలం సురువైందిగా. పొద్దుమికి తీన్మార్ వార్తలు చూడంగానే అందరు షెద్దర్లు బిర్రుగా ముడుచుకొని వంతుండ్రు. పొద్దుగల్ల మళ్ళా తీన్మార్ వార్తలు సురువయ్యేదాకా పురుసాతని. సూర్యుడొచ్చి జర్రంత ఎండపొడ పడ్డాక అప్పులు లేచి పనులు చేసుకుంటున్నారు ఇండ్లల్లా. ఇక ఆసలిలనే ఆడోళ్ళు ఆకిలు ఉడిచి సాంపు చల్లుతున్నారు చల్లగా. ఇంత ఉడుకుడుకు షాయి కడుపులో పడితే గాని ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేరు జనం. ఓర్ చింటూ బడికోదు రారా తానం చేద్దు అని పిల్లగాళ్ళని పిలిస్తే చుచ్చు పోసుకుంటున్నాడు చలికి. నెత్తురు చచ్చిన ముసలోళ్లకు వణుకురు రోగం వచ్చినంత పని అవుతుందనుకో రాదుండ్రి. అమ్మటాళ్ళ దాకా సలసలే ఉంటుంది. మళ్ళా ఇట్లా సూర్యుడు గూట్లకు పోతాడో లేదో మళ్ళా రప్పునందుకుంటుంది. ఆడిడా ఆల్రెడీ మంటలేసుడు సురువైంది. ఇప్పుడే ఇంత సలుంటే ఇక దీవిలు వెళ్ళినాక కాలు చేతులు కొంకర్లు పోయేటట్టున్నాయి పో. ఎందుకైనా మంచిది బయట తిరిగేటప్పుడు చెవుల రుమాలు చుట్టుకున్నాడు మరవకుండ్రి. గరం కోట్ వేసుకుంటే ఇంకా మంచిది. ఇక చలికాలంలో పిలవకున్నా వచ్చే దోమ చుట్టాలతోని జాగ్రత్త సుమా. మొత్తానికైతే ఈ తాపకు ఎండాకాలంలో ఎండలు దంచినాయి, ఆనాకాలంలో ఆనలు దంచినాయి. ఇక చలికాలంలో చలి దంచేటట్టుంది. పోయేస్తా మరి, మనం మళ్ళా కలుద్దాం. నమస్తే.